పల్లె సృజన కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తరచూ సంభవించే అంతరాయం అధిగమించేందుకు ఇద్దరు ఔత్సాహికులు తమ సృజనకు పదును పెట్టారు. పరిష్కారాలు ఆవిష్కరించారు. ఖమ్మంకు చెందిన విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ నగరంలో విద్యుత్ స్తంభాల లొకేషన్లు గూగుల్ యాప్తో అనుసంధానం చేయగా, ప్రకాశం జిల్లా వాసి ఒకరు కరెంటు స్తంభం ఎక్కేందుకు పోల్ క్లాంప్ ఆవిష్కరించడం విశేషం. సృజనాత్మకత ఎవరి సొంతం కాదంటున్నారు నేటి గ్రామీణ యువత. అంకుర సంస్థలు ఏర్పాటు చేసి దూసుకుపోతున్న నగర యువతతో దేనికి తీసిపోమని నిరూపిస్తున్నారు. నూతన ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకువచ్చి అబ్బురపరుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీలో 2 రోజుల పాటు జరిగిన రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కాన్క్లేవ్ 2017 కొత్త ఆవిష్కరణలకు వేదికైంది. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన కిలారు నాగేశ్వరరావు ఖమ్మంలోని తెలంగాణ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. విద్యుత్ వినియోగదారులకు సత్వరం సేవలు అందించడం, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ 2013-14లో ఆవిష్కరించిన యాప్ పనితీరు అద్భుతంగా ఉంది. ఇటీవల అన్ని చోట్ల స్మార్ట్ ఫోన్లలో యాప్ల వాడకం పెరిగిన తరుణంలో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, డబుల్ ఫీడింగ్ గుర్తించేందుకు మెదడుకు పనిపెట్టి ఓ యాప్ను రూపొందించారు. గూగుల్ మ్యాప్లో చేర్చి వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో నాగేశ్వరరావు సఫలీకృతమయ్యారు. మనం ఉన్న జీపీఎస్ సిస్టంలో పైన ఏ లైన్ ఉన్నది అనేది కూడా మనం ఈజీగా గమనించడం ద్వారా ఆ పర్టికులర్ ఇటువంటి ఎలక్ట్రిక్ రాంగ్ ఎల్సీలు జరగవని మేము ప్రయోగాత్మకంగా దగ్గర ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నేను ఇది ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ గా ఖమ్మం మొత్తం సిటీ మొత్తం నేను మ్యాప్ చేయగలిగాను సార్. ఈ మ్యాప్ చూస్తే మీరు దగ్గర ఖమ్మం సిటీ మొత్తం 1200 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఇక్కడ 10 సబ్ స్టేషన్స్ ఉన్నాయి. దగ్గర ఒక 1 lakh సర్వీసెస్ ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఒక 5,000-6,000 పోల్స్ ఉంటాయి సార్. వీటన్నిటిని కూడా మనం ఈజీగా సెల్ ఫోన్లోనే మనం ఫైండ్ అవుట్ చేయడం మూలంగా తొందరగా సర్వీసు కన్జ్యూమర్కి సర్వీస్ చేయగలుగుతాం. అట్లనే మాకు యాక్సిడెంట్ జరగకుండా మా విధి నిర్వహణ ఇంకా ఉత్సాహంగా చేయడానికి వీలుంటుందని ఆశిస్తున్నాను. ప్రకాశం జిల్లా చీరాల మండలం వడ్డె సంఘంకు చెందిన గుత్తేదారు తిరుపతిరావు పల్లె సృజనకు అద్దం పట్టేలా ఓ ఆవిష్కరణ చేశారు. గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో తరచూ మరమ్మతుల సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కాలంటే లైన్మెన్లు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు తనకు తట్టిన ఆలోచనకు పదును పెట్టి పోల్ క్లాంప్ తయారు చేశాడు. ఈ పరికరాన్ని కొరియర్ ఖర్చులతో కలిపి దేశ విదేశాల్లో 1,500 రూపాయలకు విక్రయిస్తున్నాడు. సహాయకులు, లైన్మెన్లకు ఈ పోల్ క్లాంప్ ఉపయుక్తంగా మారింది. 4 years బ్యాక్ ఎఫ్ క్లాంపులు తయారు చేశాను. అంటే ఇలా చెప్పులు లేకుండా ఓన్లీ ఎఫ్ లాగా ఉంటుంది అనమాట. యాంగులర్తో ఎఫ్ మాత్రం తయారు చేశాను. తర్వాత కింద నుంచి కూడా పైకి ఎక్కడానికి బాగుండాలని చెప్పి ఇట్లా ఒకే రాడ్ 16 mm స్క్వేర్ రాడ్ తీసుకొని ఇట్లా గ్యాస్ మీద హీట్ చేసి ఇట్లా మెల్టింగ్ చేసి మొత్తం 7 మెల్ట్లు వస్తాయి. ఈ మెల్టింగ్ అంటే వెల్డింగ్ ఏ ఉండదు, దీనికి ఫుల్ స్ట్రెంత్గా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి 1.5 kg ఉంటుంది. దీని కెపాసిటీ 150 kg మనిషి ఉన్న వెయిట్ ఉన్న మనిషి ఎక్కినా కూడా బ్రేక్ అవ్వదు. ఇది వెల్డింగ్ లేదు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రాడ్ కూడా బాగా హెవీ కాబట్టి బెండ్ అవ్వదు, ఎవరైనా ఎక్కొచ్చు. ఇప్పటికే ఒక 150 దాకా తయారు చేశాను సార్. ఎన్ఆర్ఐస్ కూడా కాల్ చేస్తున్నారు సార్. అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, లండన్ అన్ని దేశాల నుంచి నాకు రోజుకి ఒకరు కాల్ చేస్తూ ఉంటారు. కంపల్సరీ కాల్ చేసి దీని గురించి అప్రిషియేట్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అంకుర కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వ్యవసాయంలో సైతం అంకురాలు కీలక పాత్ర పోషించేలా గ్రామీణ యువతను ఆవిష్కరణల దిశగా ఇక్రిసాట్, ఎన్ఐఆర్డీలు ప్రోత్సహిస్తున్నాయి.